7 అనేది ఈయన లక్కీ నంబర్ ఎందుకు అంటే ఈయన డేట్ ఆఫ్ బర్త్లో 7 ఉంది కాబట్టి ఎవరో ఏమన్నాడు 7 అనేది యూజ్ చేయండి అంటే 7 ఆయనకు అట్లా సపోర్ట్ చేయడం బాగుండే కాబట్టి జెర్సీ అనేది యూజ్ చేయడం జరిగింది. అంటే ఇట్లా పేర్లు మార్చుకోవడం ద్వారా పాడైపోయిన వాళ్ళు ఎవరన్నా నా గురించి అంటే పాడైపోయారు అంటే ఇప్పుడు ఒక కరెక్ట్ గైడెన్స్ తీసుకోలేరు. ఇప్పుడు బెస్ట్ ఎగ్జాంపుల్ మన ఫిలిం ఇండస్ట్రీలో మీరు గమనిస్తే నితిన్ హీరో నితిన్ డేట్ ఆఫ్ బర్త్ నేను గమనించాను. ఇంకోటి ఆయన నేమ్ కరెక్ట్గా అడ్జస్ట్ చేయలేరు అనమాట. తెలిసిన ఒక ఫేమస్ న్యూమరాలజిస్టే అడ్జస్ట్ చేసిండు కానీ అది మంచి కరెక్షన్ కాదు. ఇంకోటి సాయి ధర్మ తేజ్ నేమ్ కూడా అది మంచి అసలు ఫస్ట్ నేమే చాలా బాగుండే, అది చేంజ్ అయింది. ఇంకోటి కొంతమంది ఆల్రెడీ నేమ్స్లో ప్రాబ్లమ్స్ ఉండే. ఇప్పుడు బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఉదయ్ కిరణ్ ని తీసుకోండి. ఉదయ్ కిరణ్ అనే నంబర్ చాలా మంచి నంబర్. ఆ నంబర్ వల్ల ఆయన చాలా ఫాస్ట్గా గ్రో కావడం జరిగింది. కానీ ఎప్పుడైతే ఉదయ్ అని పిలవడం స్టార్ట్ అయిందో ఉదయ్ అనే నంబర్లో సాక్రిఫైస్ నంబర్ అనేది ఉంటుంది. అది ఇప్పుడు ఉట్టి ఫిలిం స్టార్ హీరో అని కాదు, మీరు ఎవరైనా ఉదయాన్ని గమనించండి వాళ్ళకి సాక్రిఫైస్ అయ్యే నంబర్ అనేది నెగిటివ్ ఇంపాక్ట్ అనేది చూపిస్తుంది. దాంతోపాటు రీసెంట్లీ మీరు కమీడియన్ టు హీరో టర్న్ అయిన సునీల్కి కూడా డేట్ ఆఫ్ బర్త్ ఇంపాక్ట్ అంటే నేమ్ ఇంపాక్ట్ అనేది నెగిటివ్ ఉంది. అది ఆల్రెడీ ఇప్పుడు ఆయనకి అనుభవిస్తున్నాడు అన్నమాట. ఇప్పుడు ఇంకా ఇవన్నీ అయిపోయింది చెప్తున్నాడు అంటే మీరు ఇప్పుడు గమనించాల్సింది ఏంటి అంటే ఇప్పుడు చాలామంది అనుకునేది తెలియంది ఏంటంటే ప్రభాస్ సార్కి కూడా నెగిటివ్ ఇంపాక్ట్ వచ్చే ఛాన్సెస్ ఉంది. అవునా? ఎలా అంటే మీరు ప్రభాస్ సార్ డేట్ ఆఫ్ బర్త్ మీరు గమనిస్తే నేను అనలైజ్ చేశాను. ప్రభాస్ సార్ డేట్ ఆఫ్ బర్త్ 23/10/1979. ఓకే. అయితే ఈయన డేట్ ఆఫ్ బర్త్ చాలా బాగుంది, 5/5 కాంబినేషన్లో ఉన్నారు. కానీ ఒక మాస్టర్ ప్లాన్తోని ఈయన ఇమేజ్ అనేది తక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంది. చాలామంది ఏమంటున్నారంటే పాన్ ఇండియా హీరో అయిపోయినాడు బాహుబలితో ఎందుకు ఇంపాక్ట్ అయ్యింది అంటే బాహుబలి ఇంకా ఒక మనిషి క్రియేటర్ ఉన్నాడు అక్కడ. ఓకే, ఒక తెలుగు అనే భాషని ప్రపంచానికి తీసుకొచ్చిన మనిషి ఎస్ఎస్ రాజమౌళి. ఆయన నేమ్ కూడా న్యూమరాలజీతోనే అడ్జస్ట్ అయ్యి ఉంది అన్నమాట. రాజమౌళి లేదు, ఎస్ఎస్ రాజమౌళి. మళ్ళీ అది ఎందుకు వస్తుంది ఎస్ఎస్ అని? అది న్యూమరాలజీ కరెక్షన్ అన్నమాట. ఓకేనా? ప్రభాస్ సార్కి ఏంటంటే ప్రాబ్లం ఏంటి అంటే మీరు కావాలంటే నేను డీటెయిల్గా చెప్తాను ఆయనకి ఇంపాక్ట్ ఎలా అవుతుందంటే ప్రభాస్ సార్ డేట్ ఆఫ్ బర్త్ 5/5 కాంబినేషన్ చాలా బాగుంది కానీ 22/29 అనే నంబర్ ఉంది. అంతే విక్టమ్స్ నంబర్. ఈయన నమ్మి ఇప్పుడు వేరే వాళ్ళని నమ్మడం వల్ల నెగిటివ్ ఇంపాక్ట్ అయ్యే ఉంది. అది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. మీరు గమనిస్తే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎప్పుడైతే ఆయన పాన్ ఇండియా హీరో అయ్యాడు, పాన్ ఇండియా హీరో అయినప్పుడు మీరు గమనించండి మన దాంట్లో ఇండియాలో ఫిలిం ఇండస్ట్రీ అంటే ఫస్ట్ పొజిషన్ తీసుకునేది బాలీవుడ్. వాళ్ళు ఎంతైనా వాళ్ళు కొట్టుకుంటారు కానీ మన వాళ్ళే కానీ సౌత్ ఇండియా వాళ్ళకి వాల్యూ ఇవ్వకపోతుండే. రీజనల్ ఫిలిమ్స్ అంటుండే. కానీ ఎప్పుడన్నా ఖాన్స్ అనేది కొట్లాడుకుంటారు. అయితే మీ ఫిలిం నడవాలి లేదా నా ఫిలిం నడవాలి కానీ వేరే వాళ్ళ ఫిలిం నడవద్దు, అంటే వేరే ఇండస్ట్రీ నుంచి రావద్దు. కానీ ఏమైపోయిందంటే మనల్ని తక్కువ అంచనా వేయడం వల్ల ఒక మనిషి బయటికి రావడం స్టార్ట్ అయింది. అది ఎవరు అంటే రాజమౌళి వచ్చి నాని. అయితే అప్పుడే మీరు గమనించండి బాయ్కాట్ బాలీవుడ్ అనే కాన్సెప్ట్ స్టార్ట్ అయింది. గుర్తుందా మీకు? బాయ్కాట్ బాలీవుడ్ అనేటప్పటికి చాలా మంది ఏం చేసిరంటే బాలీవుడ్ ఫిలింలని సినిమాలు ఫ్లాప్ చేయడం స్టార్ట్ చేసారు. ఇప్పుడు సినిమా థియేటర్లు ఉత్తిగా ఉంటే కుదరదు కదండి. అప్పుడు ఏం చేసిరంటే ఒక మాస్టర్ ప్లాన్తోని ఈ ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళు తెలుగు అనే కానీ సౌత్ ఇండియా ఫిలింని డబ్ చేసి హిందీలో రిలీజ్ చేయడం స్టార్ట్ చేసారు. అప్పుడే మీరు గమనించండి డౌన్ఫాల్లో ఉండి పేరు లేని ఒక హీరో నిఖిల్ అనేటైనా అయినా పాన్ ఇండియా హీరోయిన్. మళ్ళీ ఇప్పుడు తేజ సజ్జా కూడా హనుమాన్తో క్లిక్ అయ్యిండు. అయితే ఇవన్నీ ఏంటంటే బాయ్కాట్ బాలీవుడ్తో వచ్చింది. ఆ తర్వాత ప్రభాస్ సార్కి ఏమైందంటే బాహుబలి హిట్ కాగానే ఆయన ఒక విపరీతమైన లెవెల్కి వచ్చేటప్పటికి ఎన్నో కోట్లకు వచ్చి ఇప్పుడు ఈయన ఫేమ్ని డిఫేమ్ చేయాలి. అప్పుడు ఏం చేశారంటే ఈయనకి ఇప్పుడు రైట్స్ అనేది తీసుకొని నార్త్ ఇండియా వాళ్ళు వీళ్ళతో ఫిలిం చేయడం స్టార్ట్ చేసారు. అయితే ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు నేను ఒక సెలబ్రిటీ, నేను హిట్ మీద హిట్ చేశాను, నా మీద అందరికి మంచి నేమ్ ఉంటుంది. ఇప్పుడు నేను కంటిన్యూ ఫ్లాప్స్ చేసాను అనుకో నా ఇమేజ్ పడిపోతుందా లేదా? ఆటోమేటిక్. అప్పుడు ఏం చేశారంటే మీరు ప్లాన్ చూడండి, కావాలని ఏం చేసారంటే సాహో రిలీజ్ చేయించారు, అట్టర్ ఫ్లాప్ చేయించారు. ఆ తర్వాత రాధేశ్యామ్ ఫ్లాప్ అయింది.
తర్వాత కల్కి హిట్ అయింది అన్నారు కానీ అది ఫ్లాప్ అయింది. అది కూడా మళ్ళీ ఆది పురుష్ అంత పెద్ద క్యాడర్తోని అన్ని కోట్లతోని అంత ఫిలిం తీయడం అనేది వాళ్ళకి అంత తెలియదా సార్? ఇట్లా చేయడం వల్ల ఏమవుతుందంటే మెల్లమెల్లగా ప్రభాస్ సార్ ఇమేజ్ డౌన్ఫాల్ అవుతుంది. డౌన్ఫాల్ అయితే ఏమవుతుంది అంటే పబ్లిక్లో ఒపీనియన్ అనేది నెగిటివ్ రావాలి. నెగిటివ్ వస్తే ఈయనది పడిపోవాలి. అంటే ఇలా వచ్చి మళ్ళీ చూసి నా స్టోరీ సెలెక్షన్ మీరు మళ్ళీ రీసెంట్లీ కూడా చూడండి, అది కూడా ప్రాబ్లం అయింది. అయితే ఇది ఏంటంటే ఇండైరెక్ట్లీ మన దాంతోనే ప్రాబ్లం క్రియేట్ చేయడం. ఇవన్నిటికి ఇంపాక్ట్ ఏంటి అంటే ఆయనకి విక్టమ్ నంబర్ ఉండడం అనేది ఇంపాక్ట్ అవుతుంది న్యూమరాలజీ. ఇప్పుడు ఇంత క్లియర్గా చెప్పిన అనుకోండి కొంతమందికి అర్థమవుతుంది. ఇలా చెప్పాలి గురుజీ, ఇలా చెప్తేనే వాళ్ళకి కూడా ఒక అవగాహన వస్తుంది. అందరు ఏమనుకుంటారంటే మీ నేమ్లో ఈ నంబర్ ఉంది ఇది అయిపోతుంది, అలా కాదు. దీన్ని అనలైజ్ చేయాలి. ఒక్కోసారి కొంతమందికి చాల్డియన్ నంబర్ ఇంపాక్ట్ అవుతుంది, కొంతమందికి పైథాగరస్ ఇంపాక్ట్ అవుతుంది. ఆ రెండిట్లో ఏది ఇంపాక్ట్ అవుతుంది అనలైజ్ చేసి చెప్పాలి. అంతేగాని ఒక మీకు 8 ఉంటే శని ఉంది మీరు ఇదైపోతారు, 9 ఉంటే కుజుడు ఉంది మీకు ఇదే, అది తప్పండి. అట్లా చిరంజీవి గారు కూడా మార్చుకున్నారా? అంటే ఆయన ఒరిజినల్ పేరు శివశంకర వరప్రసాద్ కదా. చిరంజీవి సార్ది మీరు గమనిస్తే, చిరంజీవి గారిది మీరు గమనించండి, ఆయా సార్ పేరు ఏంటంటే వరప్రసాద్ ఉండే. కానీ ఎప్పుడైతే ఫిలిం ఇండస్ట్రీలో వచ్చినప్పుడు ఇప్పుడు వాళ్ళ పేరెంట్సే కానివ్వండి సార్కి ఇప్పుడు ఆంజనేయ స్వామి భక్తి ఉండే కాబట్టి చిరంజీవి అనే పేరు పెట్టడం స్టార్ట్. కానీ చిరంజీవి అని గమనిస్తే 35/59 అనే నంబర్ వచ్చింది. అయితే మీరు గమనించండి ఫస్ట్ చిరంజీవి సార్ రోల్సే కానివ్వండి ఎలా వచ్చిందో గమనించండి. ఇప్పుడు యంగ్ అండ్ ఎనర్జెటిక్ అని ఇప్పుడు డ్యాన్స్ ఆడి అందరి కాంపిటీషన్. కానీ 1970s 1980s అంటే ప్రాణం ఖరీదు అప్పుడు చూస్తే ఏజ్డ్ వచ్చి కన్నద్దాలతోని అలాంటి జాబ్ వచ్చింది. ఆ తర్వాత నెగిటివ్ నుంచి పాజిటివ్ రావడం స్టార్ట్ అయింది. మీరు గమనిస్తే సార్ డేట్ ఆఫ్ బర్త్ కూడా 22/8/1955 అంటే రాహు ఇంపాక్ట్ ఉంది. అయితే అనుకున్న పని లేట్గా కావడం జరుగుతుంది. కానీ అంతర్లా బుధుడు ఉన్నాడు, బుధుడు ఉంటే ఆయన సపోర్ట్ చేస్తాడనమాట. అయితే ఇక్కడికి వచ్చేటప్పటికి ప్లస్ పాయింట్ ఎప్పుడు వచ్చింది అంటే మీరు ఎప్పుడైతే చిరంజీవి గారిని మెగాస్టార్ అని పిలవడం స్టార్ట్ అయిందో అక్కడ స్టార్ నంబర్ వచ్చింది. అప్పుడు చిరంజీవి అనడం బంద్ చేసిరు, అందరు మెగాస్టార్ అనడం వల్ల 23/30 అని ఒక మంచి నంబర్ వచ్చిందనమాట. మంచి ఫిలిం క్లిక్ అయింది అంటే మీరు గమనిస్తే గ్యాంగ్ లీడర్ అన్నమాట. గ్యాంగ్ లీడర్ అనే దాంట్లో కూడా మంచి స్టార్ నంబర్ ఉంది. ఆ తర్వాత మంచి రావడం మళ్ళీ చిరు అనే నంబర్ చాలా మంచి ఇచ్చింది. చిరు అనేది బాగా వచ్చింది. చిరు అనే సపోర్ట్ చేసింది, మెగాస్టార్ చిరంజీవి అనే సపోర్ట్ చేసింది. ఇంకోటి ఎప్పుడైతే చిరంజీవి గారు 40 దాటినారో అక్కడి నుంచి షైన్ కావడం స్టార్ట్ అయింది అన్నమాట. అంటే ఇవన్నీ గమనించి మనం అనలైజ్ చేయాలి.